ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది అయితే అడగొచ్చు, బ్రో మీరు కొన్న బైక్ సూపర్ బైకా కాదా అని. ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి అది సూపర్ బైకే. నేను మిడిల్ క్లాస్ పర్సన్ కాబట్టి అది నాకు సూపర్ బైకే. సో మన సబ్స్క్రైబర్స్లో ఎంతమంది మిడిల్ క్లాస్ పర్సన్స్ ఉన్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కూల్ డ్యూడ్, ఏం లాగేస్తున్నావు అంటే ఏమి ఆపావా? బాగున్నావు అందగాడ. ముందుగా మీకైతే ఒకటి చెప్పాలనుకుంటున్నాను. సో ఒక 3 or 4 మెసేజ్ అయితే చూశాను, అది సూపర్ బైకా బ్రో అని. సో ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి అది సూపర్ బైకే. ఎంసీఏ మిడిల్ క్లాస్ అబ్బాయికి అది సూపర్ బైకే. 7,52,000 పెట్టి బండి కొన్నాము అంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్, అది అతనికి సూపర్ బైకే. నేను అనేది ఏంటంటే, అతను ఇష్టపడి ఎంత బైక్ అన్నా కానీ ఎంత బైక్ అన్నా కానీ అతను కష్టపడి ఇష్టపడి ఆ బైక్ని కొంటే అతని పాయింట్ ఆఫ్లో అది సూపర్ బైకే. సో నేను 7.5 లక్షలు పెట్టి కొన్నాను అంటే అది నాకు సూపర్ బైకే. నా స్తోమతికి నాకు అది సూపర్ బైకే. అండ్ నేను ఇంకొక ₹1,00,000 వేసుకుంటే నాకు నింజా 650 వస్తుంది, అప్పుడు సూపర్ బైక్ అయిపోద్ది. 1 lakh ఇది సూపర్ బైక్ కాకుండా పోదు కదా. సో ఒక మిడిల్ క్లాస్ పర్సన్, మిడిల్ క్లాస్ అబ్బాయి ఇష్టపడి ఏ బైక్ కొన్నా అది అతనికి సూపర్ బైకే. ఇది ఒకటి మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో అది మ్యాటర్. ఇప్పటి వరకు మన వంశీరెడ్డి బ్లాగ్స్ లాస్ట్ వీడియోలో చూశారు కదా, మన బైక్ డెలివరీ అయితే అయింది. అది కూడా ఎట్లా అయిందో మీరు చూసినారు కదా. నాకు తెలిసి మీలో చాలామంది పడి నవ్వుకొని ఉంటారు. సో కొంచెం డిఫరెంట్గా తీసుకుందాం అని చెప్పి ఆ విధంగా అయితే బైక్ డెలివరీ అయితే తీసుకున్నాను. యాక్చువల్గా ఏంటంటే బైక్ డెలివరీ నిన్న పూజ చేసి బైక్ తీసుకున్న తర్వాత, సో మన మాచవరం ఆంజనేయ స్వామి టెంపుల్లో పూజ అయిపోయిన తర్వాత మేము ఒక హోటల్ తీసుకున్నాం. ఆ హోటల్ ఏంటంటే కొంచెం బైక్కి కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పి నేను అఖిల్ బ్రో ఉన్నారు కదా, బ్రోతో మాట్లాడి, అండ్ అలానే ఏంటంటే అఖిల్ బ్రో కూడా ఏంటంటే మాతో పాటు ప్లాట్ఫామ్ 65 ఆ హోటల్లో అయితే మేము డిన్నర్ కూడా చేసాము. సో బ్రదర్ని అడిగి పూజ అయిపోయిన వెంటనే ఏంటంటే మళ్ళీ షోరూంలోనే బైక్ అయితే పెట్టేసాము. యశ్వంత్ అయితే వీడియో తీస్తున్నాడు. యశ్వంత్ వెనకాలే మన బైక్ కూడా అయితే ఉంది. సో అది కూడా చూపిస్తాను. సో ఇప్పుడు మనం బైక్ తీసుకొని మనం నెల్లూరుకి అయితే వెళ్ళిపోవడమే. బట్ కానీ ప్రెసెంట్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 3:34 అయితే అవుతుంది. సో ఇప్పుడు వెళ్తున్నాను బికాజ్ ఎందుకంటే మేము నిద్రలేసిందే 10కో 10:30కో 11కో నిద్రలేసాం. ఇంకా అట్లానే జరిపింది. సో హెచ్ఎన్ కూడా ఏంటంటే BMW షోరూమ్ దగ్గర అయితే ఉన్నాడు. మనోడు సర్వీస్ కూడా అయిపోయేటట్టే ఉంది ఆల్మోస్ట్. సో ఇంకా నేను కూడా ఏంటంటే కొంచెం TR పేపర్స్ అయితే ఉన్నాయి. సో ఆ పేపర్స్ తీసుకొని మనం నెల్లూరుకి అయితే వెళ్ళిపోవడమే. కేవలం మీ వల్లే సో ఈ సక్సెస్ అనేది, అండ్ ఈ బైక్ కూడా తీసుకున్నానంటే అది కేవలం మీ వల్లే. సో మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఉండడం వల్ల ఇదంతా జరిగింది. సో ఇట్లానే ఫ్యూచర్లో కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఇంకా ఈ బైక్తో రైడ్స్ కూడా ఉంటాయి. సో చూద్దాం ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. సల్మాన్ మాము ఇక్కడే కూర్చొని ఉన్నాడు. బ్లాక్ అండ్ బ్లాక్ ఎన్టీఆర్ డ్రెస్ వేసిందయ్యా. ఏ ముందులా ఇంకైతే నెల్లూరుకి వెళ్తే మటుకు హల్చల్ లాస్ట్ అంతే. సో ఫైనల్ అన్ని పేపర్స్ అయితే వచ్చేసాయి. ఇంకో 2 బుక్లు కానీ ఇస్తాను. TR అన్నీ అయితే వచ్చేసాయి. బైక్ ప్రైస్ వచ్చేసి ఆన్ రోడ్ వచ్చేసి ఎక్స్షోరూమ్ వచ్చేసి 6,15,000 ఎంతో ఉంది. ఇంకా అది ఆన్ రోడ్ వచ్చే టైంకి 7,52,000 అయితే అయింది. ఆల్మోస్ట్ దాదాపు 1,40,000 రోడ్ ట్యాక్స్ అని సంథింగ్ ఈ అని మొత్తం కలిపి 1,40,000 ఎక్స్ట్రా అయితే అయింది. సో ఇప్పుడు ఇట్లా ఉంది కదా. ఇప్పుడు బెంగళూరులో తీసుకుంటే ఇంకా ఒక 5,000 ఎక్స్ట్రానే ఉంటుంది. 7,60,000 అట్లా అవుద్ది. అండ్ హైదరాబాద్లో సేమ్ ఇదే ప్రైస్ 7,50,000 సంథింగ్ అలా ఉంటుంది. అది ఓవరాల్గా అయితే పేపర్స్ కూడా మొత్తం అయితే వచ్చేసాయి. ఇంకేదో 2 బుక్స్ అయితే ఉన్నాయంటే వాటి మీద సైన్ పెట్టాలి. అది అంతే పెండింగ్ అయితే ఉంది. సో బైక్ అయితే బ్యాక్ సైడ్ ఉంది కదా, వెళ్దాం. బైక్ ఏం పెట్టా? బైక్ మన పేరు వద్దురా, బైక్ మనం పేర్లు పెట్టాలి. చూద్దాం. సో ఇది ఓవరాల్ బైక్. సో అంతా ఎల్లో మన బంతిపూలు కూడా బైక్లో కలిసిపోతుంది. పూజ చేసిన కూడా నైట్ అట్లానే ఉంది కుంకుమ అంతా. సో ఇక్కడైతే క్లీన్ చేసాము. ఎందుకంటే సో ఇట్లాంటి కుంకుమ ఏంటంటే ఇప్పుడు మన ఇక్కడ కానీ అన్నా పడింది అనుకో, సో మనం అట్లానే ఉంచితే కలర్ ఏంటంటే అట్లానే ఉండిపోద్దంట. సో దానివల్ల తీసేయడం అయితే జరిగింది. కొంచెం ప్రాసెస్ అయితే ఉంది కదా, అది ఇంకా అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఇంకా నెల్లూరుకి అయితే వెళ్ళిపోతాం. సో ఇంకా నెల్లూరుకి వెళ్ళేటప్పుడు బైక్ పర్ఫార్మెన్స్ ఏంటి అది మాట్లాడుకుంటూ వెళ్దాం. సో మనం ఏంటంటే కొంచెం చిన్నగా అయితే వెళ్దాం, ఎందుకంటే ఫస్ట్ సర్వీస్ అయ్యేదాకా మనం ఒక 70, 80 హై RPM అయితే బైక్ అనేది రైడ్ చేయకూడదు. నీ వెనక మేము వస్తున్నాం చెప్పి గుర్తించు, బండి ఉంది కాదని చెప్పి నేను గుర్తించాను సార్. నేను వెళ్ళను, వెనక వస్తాను, మీరు వెళ్ళను ముందు. కొన్ని రీల్స్ అందులో ఈరోజు బైక్ తీసుకున్న డేట్ వచ్చేసి August 12th
ఈరోజు ఆగస్ట్ 13. అవును. సో నిన్న బైక్ తీసుకున్నాం, నిన్న డేట్ వచ్చేసి ఆగస్ట్ 12, ఈరోజు ఆగస్ట్. ఓకే బ్రో, ఓకే, థ్యాంక్ యూ అఖిల్ బ్రో. ఫ్యూల్ని పట్టించేస్తా. 32-36 ఓకే ఓకే, అవునా, ఓకే 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 బ్రో, థ్యాంక్ యూ, బాయ్. ఓకే బ్రో. సో ఇంకా మొత్తానికి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. బెనెలీ షోరూమ్ నుంచి మన బండి తీసుకొని ఇంకా మనం నెల్లూరుకి అయితే వెళ్ళిపోతాం. ఓ, ఈ ట్రాఫిక్ చూస్తేనే భయం వేస్తుంది సగం. ఇంకా మనం ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బైక్లో పెట్రోల్ అయితే లేదు, మనం పెట్రోల్ అయితే పట్టించుకోవాలి. ఈ గోప్రో వ్యూ ఎలా ఉందో చూడాలయ్యా. సో బాగానే ఉందని అనుకుంటున్నా. గోప్రో వ్యూ కొంచెం కానీ అటు ఇటు కానీ తేడా కానీ ఉంటే మాత్రం గాయస్ నెక్స్ట్ టైం నెక్స్ట్ వీడియోలో నాకు ఫుటేజ్ అయితే అర్థం అవుతుంది కదా. నెక్స్ట్ వీడియోలో మాత్రం కొంచెం మంచి యాంగిల్లో పెట్టి వ్యూ మంచిగా వచ్చేదానికైతే చూద్దాం. సో బాగానే ఉందని అనుకుంటున్నా. ఇక్కడ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ అయితే ఉంది. సో ఇక్కడికైతే వచ్చేసా. ఇప్పుడు మనం ట్యాంక్ ఫుల్ కాదు కానీ సో కొంచెం అయితే పెట్రోల్ అయితే పట్టించేద్దాం. 1520 పట్టండి అక్క, 1520. ఇప్పుడే అక్కడ పెట్రోల్ పట్టించుకొని ఇంకా మనం రైడ్ అనేది కంటిన్యూ చేసాం. ఇక్కడ దగ్గరలో BMW షోరూమ్ అయితే ఉంది. హెచ్ఎన్ కూడా అక్కడే ఉన్నాడు. బికాస్ హెచ్ఎన్ BMW బైక్ అయితే తీసుకున్నాడు కదా 310 GS. సో ఆ బైక్ సర్వీస్ కూడా అయితే ఉంది. సో దానివల్ల ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఇంకా హెచ్ఎన్ నేను ఇంకా సల్మాన్ వాళ్ళతో కలిసి మనం నెల్లూరుకి అయితే స్టార్ట్ అయిపోదాం. సో యాక్చువల్గా 80 కంటే స్పీడ్ అయితే పోవద్దని చెప్పారు. సో అందువల్ల ఏంటంటే నేను 6th గేర్లో 63 వెళ్తున్నాను. వన్స్ హైవే మనం ఎక్కితే 80 అంతే స్పీడ్ మెయింటైన్ చేద్దాం, ఎక్కువైతే వద్దు. కొంచెం పేషెన్స్గా ఉంటే తర్వాత మనం ఎలా అన్నా వెళ్ళొచ్చు. సో దానివల్ల ఏంటంటే మనం ఒక 80 స్పీడే మెయింటైన్ చేద్దాం. ఈ బైక్ని వచ్చేసి ఇప్పుడు మనం బైక్ లెక్కన తోలకూడదు, ఆటో లెక్కన తోలాలి. అప్పుడే మనకి సేఫ్ ఉంటుంది బైక్ కూడా. అండ్ అలానే ప్యానియర్స్ అయితే పెట్టిస్తాం కదా, ప్యానియర్స్ పెట్టించినప్పుడు ఇంకా కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. సల్మాను హెచ్ఎన్ వాళ్ళు అయితే స్టార్ట్ అయ్యారంట. వాళ్ళిద్దరైతే ఒకసారి అయితే వెళ్తా ఉన్నారు. మేబీ ఇప్పుడు ఈ బ్రిడ్జి దాటుంటారో లేదో మనకైతే తెలియదు. ప్రజెంట్ మనం వచ్చేసి కృష్ణా రివర్ మీద అయితే వెళ్తా ఉన్నాం. విజయవాడకు వచ్చినప్పుడు ఎప్పుడు కనకదుర్గమ్మ తల్లి దర్శనం అసలు అవ్వట్లేదు. నెక్స్ట్ టైం సర్వీస్కి అయితే వస్తాను కదా. సో కన్ఫామ్గా అప్పుడైతే మాత్రం విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దర్శనం అయితే మనం కన్ఫామ్గా చేసుకోవాలి. ఈసారి మిస్ అయింది, లాస్ట్ టైం మీటప్ అప్పుడు మిస్ అయింది. నా అదృష్టం ఏంటో నాకైతే తెలియదు కానీ కరెక్ట్గా నేను ఈ బైక్కి అడ్వాన్స్ కట్టేటప్పుడేమో బైక్ ప్రైజ్ వచ్చేసి 7,30,000 అయితే ఉంది. నేను డెలివరీ టైంకి వచ్చేసి మాత్రం 7,52,000 అయితే అయింది. కరెక్ట్గా నేను అడ్వాన్స్ కట్టిన ఒక 5 డేస్కి బైక్ రేట్స్ దాదాపు ఒక 25,000 అయితే ఎక్స్ట్రా అయితే పెరిగిపోయింది. సో మన అదృష్టం అనుకోవాలి, ఇంకేం చేద్దాం. దూరంగా అక్కడ ఫ్లాగ్స్ అయితే అమ్ముతా ఉన్నారు. సో మనం కూడా ఫ్లాగ్ తీసుకొని బైక్కి మౌంట్ చేద్దాం అని అనుకుంటున్నాం. కూల్ డ్యూడ్, ఏం లాగేస్తున్నావు అంటే. సో మనం కొంచెం నిదానంగానే వెళ్దాం. ఈ కార్ ఎంత స్పీడ్ వస్తుందో తెలీదు, దూరంగా ఉన్నట్టే ఉంటే బట్ కానీ త్వరగా వచ్చేస్తాయి. ఫస్ట్ రోజే మన బైక్ చూడండి, ఇండియన్ ఫ్లాగ్ అయితే వచ్చేసింది. సో చాలా బాగుంది. మనోడిది హెచ్చింది అక్కడ, మనది ఇక్కడ. ఇక్కడ చూడండి ఇంకో మైనస్, మనం ముందు పక్క కూర్చుంటాం కదా, ఈ రైడింగ్ జాకెట్ది జిప్పు అది తగిలి చూడండి ఎట్ అయిపోయిందో. చాలా జాగ్రత్తగా అయితే ఉండాలా. హరి ఎట్టుందా? ఇంకెక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం. సో చూసారు కదా, హరి బైక్ మీద నా బైక్ మీద మన ఇండియన్ ఫ్లాగ్ అయితే వచ్చేసింది. ఇక్కడ మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. సో ఈసారి అయితే మాత్రం ఇండిపెండెన్స్ డే సూపర్గా అయితే సెలబ్రేషన్ చేస్తున్నారు. బాయ్ పావా. సల్మాన్ వాళ్ళు ఇక్కడైతే ఆగున్నారు. ఇందాక మనం ఫ్లాగ్ మౌంట్ చేస్తూ ఉన్నాం కదా, అప్పుడు ఏంటంటే మనకు కొంచెం మన వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ముందు. సో ఇప్పుడు మళ్ళీ మన వాళ్ళతో కలిసి అయితే వెళ్తూ ఉన్నాం. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ ధనుష్. ఇది మాల్ మన లదాఖ్ వెళ్ళిందే, ఇది వాష్ చేసాం అంతే. అన్న పేరన్నా సురేష్ కదా? ఓకే సురేష్ గారు. ఓకే అన్న, థ్యాంక్ యూ. బాగా చదువుకోవాలి ధనుష్. ఓకే బాయ్. సో ఇంక ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం. ఇప్పుడే మనం హైవేలో వెళ్తా ఉంటే ధనుష్ బ్రో అండ్ వాళ్ళ నాన్నగారు సురేష్ గారు అయితే కలిశారు. అన్న స్క్రీన్ మీదకి రామ్మా సల్మాన్. ఇప్పుడే సల్మాన్ హెచ్ఎన్ బైక్ అయితే తీసుకునిండు. ఎట్టని తెలుసా ఇండియన్ ఫ్లాగ్ ఎవ్వరు
సూపర్ తోపు. సో ఇది ఇట్లా కొంచెం రీల్స్ తీసుకుంటే వెళ్తా ఉన్నాం. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈ మూమెంట్ అయితే మాత్రం. సో లైఫ్ లాంగ్ మీ సపోర్ట్తో ఈ మూమెంట్ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను, అట్లానే మీరు కోరుకోండి గైస్. వామ బర్రకు. ప్రజెంట్ మనం వచ్చేసి చిలకలూరుపేట దగ్గర అయితే ఉన్నాం. సో ఇక్కడ హైవే మీద చూడండి, నేషనల్ హైవే 16 మీద ట్రాఫిక్ జామ్ అయితే ఉంది. సో చాలామంది రియాక్షన్స్ అయితే మాత్రం భయంకరంగా ఉన్నాయి అబ్బా. సో థ్యాంక్ యూ సో మచ్. అట్లాంటి వాళ్ళు మన వీడియోస్ ఎవరైనా చూస్తుంటే మాత్రం వాళ్ళందరికీ సో చాలా అంటే చాలా బాగుంది. అందులో మెయిన్ అట్రాక్షన్ స్పెషల్ అట్రాక్షన్ ఏంటి అంటే బ్యాక్ సైడ్ మన ఇండియన్ ఫ్లాగ్ అయితే ఉంది కదా, అది ఇంకా చాలా అట్రాక్షన్. సో చూస్తున్నారు కదా ఏ విధంగా ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఉంది ఏంటి అనేది. ఇంకా ట్రాఫిక్ జామ్లో నుంచి అయితే బయటపడిపోయాం. ఇప్పటికీ దాదాపు మేము విజయవాడ నుంచి ఒక 80 కిలోమీటర్స్ అయితే వచ్చాం చిలకలూరుపేట దగ్గరికి. ఇక్కడ నుంచి నాకు తెలిసి దాదాపు ఒక 200 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. 200 కిలోమీటర్స్ అయితే ఉంది నెల్లూరుకి. మోస్ట్లీ 9:30 అవుతుంది అనుకుంటా టైము. ప్రజెంట్ టైం వచ్చేసి దాదాపు 6:40 అయితే అవుతుంది. 6:40, 7:40, 8:40, 9 ఇంకా ఎక్కువే అవుతుంది. 9:30 అవుతుంది అనుకుంటున్నా, ఎందుకంటే మనం 75 కంటే ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళట్లేదు. అందులో ఇప్పుడు లైట్ ఫెయిల్ అయితే అయిపోతుంది. సో మన లైటింగ్ ఎలా ఉందో కూడా చెక్ చేద్దాం. మోస్ట్లీ ఏంటంటే నేను ఫాగ్ ల్యాంప్స్ అయితే పెట్టేయాలి. ఒరే ఇంటర్కమ్ ఉందరా మనకి. మన వాళ్ళేనయ్యో ఇక్కడ సైడ్ ఆపున్నారు ఎందుకు? ఓహో ఫుడ్ ప్లాజా అయితే ఉంది కరెక్ట్గా ఒంగోలు దాటిన తర్వాత. సో ఇక్కడైతే ఇప్పుడు దాకా హెచ్ఎన్ దోలినాడు బండి. ఏమి ఆపావా? బాగున్నావు అందగాడ. ఏమే 110 మీద తోలుతున్నావు ఏంది నువ్వు కారు? బాగా పోతుందా? రివ్యూ చేస్తావా? చెయ్యి. ఏం సార్ మన ఎట్టుంది BMW 310 GS? వేరే లెవెల్ ఫీల్ బాగుందా? ఉంటుంది అయితే ఫుల్ కంఫర్ట్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు R15 అటాక్తో మీకు ఇక్కడ కనిపిస్తుంది హోటల్. ఈ హోటల్లో ఇప్పుడే తినడం అయితే జరిగిపోయింది. కావాలి గ్రాండ్ ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంది. సో నియర్ బై ఎవరైనా హైవేలో వెళ్తుంటే మాత్రం కన్ఫామ్గా ఇక్కడ ఆగేదానికైతే చూడండి. ఏమందరా మళ్ళీ కలుసుకుందామా బాబాయ్? నెల్లూరులోనా? వస్తావా? వచ్చేసాయి నెల్లూరు వచ్చేసాయి. థ్యాంక్ యూ హరి, థ్యాంక్ యూ సో మచ్. సరే అయితే సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ హరి, బాయ్. సో హరి అయితే వెళ్ళిపోయాడు. ఇంకా నేను సల్మాన్ యశ్వంత్ ఇంకెళ్ళాలా. నెల్లూరు జిల్లాలోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ వచ్చే టోల్ ప్లాజా గౌరవరం టోల్ ప్లాజా. మన ఈ కొత్త బండితో సో ఫస్ట్ టైం నెల్లూరులో వచ్చే ఫస్ట్ టోల్ ప్లాజాని క్రాస్ అవుతా ఉన్నాం. గౌరవరం టోల్ ప్లాజా మీకు కనిపిస్తుంది కదా ఇదే. ఓకే ఫైన్, నో ప్రాబ్లం. సల్మాన్ అయితే వెనకే వస్తున్నట్టున్నాడు. నేను 70 వెళ్తుంటే మనోడు ఇంకా 60 మీదే వస్తున్నట్టున్నాడు. సో లైట్స్ అయితే మాత్రం ఈ టోల్ ప్లాజా దగ్గర మంచిగా వేసారు చూడండి. అక్కడ దాకా మంచిగా రోడ్ అయితే కనిపిస్తూ ఉంది. గోప్రో వ్యూ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే లైటింగ్ పడుతూ ఉంది కదా. సో దానివల్ల ఒక రకమైన కలర్ అయితే రావచ్చు, మంచిగా అయితే ఉంటుంది ఆ కలర్ కూడా. సో ఫైనల్గా ఇప్పుడే బావ అయితే ఫోన్ చేశారు. బావ సిస్టర్ అందరూ కూడా నెల్లూరులో అయితే ఉన్నారు. సో ఇప్పుడు మనం మన వాళ్ళ దగ్గరికి వెళ్ళి బండి రియాక్షన్ ఎలా ఉంటుందో, మన వాళ్ళు ఎట్లా ఉంటుందో ఏమో. నెల్లూరు మొత్తానికి మనం నెల్లూరులోకి అయితే వెళ్ళిపోతున్నాం. ఈ నేషనల్ హైవే 16ని ఇంకా దాదాపు ఎట్లేదన్నా 5 వేసుకోండి. విజయవాడ ట్రాఫిక్ నుంచి బయటకు వచ్చే టైంకి 5 అయింది. ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి 10:55 అయింది. ఆల్మోస్ట్ 6 అవర్స్ మేము తినింది, తర్వాత పెట్రోల్ పట్టించుకుంది, కొంచెంసేపు మాట్లాడింది, 1 అవర్ తీసేసిన 5 అవర్స్ జర్నీ టైం అయితే పట్టింది. ఎందుకంటే 70-60 అట్లా వస్తున్నాను కాబట్టి, 70-75 మంది వస్తున్నాం కాబట్టి ఆ మాత్రం టైం అయితే అయింది. ఇక్కడ మనం లెఫ్ట్కి అయితే వెళ్ళిపోదాం మన ఇంటికి. ఇక్కడ లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్ళాలి ఈ జంక్షన్ నుంచి. ఫైనల్గా మొత్తానికి ఇంటికైతే వచ్చేసాం కదా. సో బైక్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నేను ఏంటంటే 75 ఆ స్పీడ్ అయితే మెయింటైన్ చేసుకుంటూ వచ్చా. ఎందుకంటే ఫస్ట్ సర్వీస్ అయిపోయేదాకా మనం ఏంటంటే ఎక్కువ ఆర్పిఎంలో అయితే వెళ్ళకూడదు. సో అదొక్కటి మైండ్లో ఉన్నింది కాబట్టి తక్కువ స్పీడ్లో అయితే వచ్చాను.
ఇంకొక 300 కిలోమీటర్స్ ఇక్కడ లోకల్లో తిరిగిన తర్వాత మళ్ళీ విజయవాడకి వెళ్తే అట్లా 300 కిలోమీటర్స్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఏంటంటే 950 కిలోమీటర్స్ కల్లా మనం విజయవాడలో ఉంటే సో ఫస్ట్ సర్వీస్ అయిపోయిన తర్వాత మనం ఇంకెట్లానా బైక్ని అయితే రైడ్ చేయొచ్చు. సో ఇంక ఫస్ట్ సర్వీస్ అయిపోయిన తర్వాత ఇంక ప్యాన్ ఇయర్స్ అవన్నీ పెట్టించిన తర్వాత మళ్ళీ ఇంకొక రైడ్ అనేది పక్కా అయితే ఉంటుంది. సో మీ లవ్ అండ్ సపోర్ట్ ఇట్లే లైఫ్ లాంగ్ ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంక రేపు వచ్చేసి మనం నెల్లూరులో లోకల్లో తిరిగేది ఆ వీడియోస్ అయితే తీద్దాం. మంచిగా అయితే మీ సపోర్ట్ ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. సో ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ అని చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఇంక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.